హలో అండి, వెల్కమ్ టు మెన్స్ కార్నర్. దిస్ ఇస్ రమ్య. మరి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు నాచారంలో ఉన్న గోడౌన్, టెర్రకోట గోడౌన్. ఇక్కడ ఎన్నో రకాల దీపాలు, ప్రమిదలు, అలాగే బొమ్మల కొలువులకి కావాల్సినటువంటి బొమ్మలు, అలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఇది కంప్లీట్గా హోల్సేల్ రేట్స్లో ఇక్కడ వీళ్ళు మనకి ఇస్తున్నారు. ఈ నాచారం గోడౌన్ని చాలామంది యూట్యూబర్స్ మనకి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సో దీవాళీ ఫెస్టివల్ కాబట్టి అందరూ ఆ వీడియోస్ చూసి ఇక్కడికి వెళ్ళారు. సో యాక్చువల్లీ నేను వెళ్ళే టైం కల్లా కంప్లీట్గా ఇక్కడ మాల్ అంతా కూడా అయిపోయింది. ఎక్కడ ఎటువంటి ప్రమిదలు, వెరైటీస్ అన్నీ ఫుల్ అయిపోయాయి అని చెప్పారు, అన్నీ అయిపోయాయి అని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా, తులసి అమ్మ దగ్గర ఆరు బయట పెట్టుకునే దీపాలన్నమాట. పైన ఒక హోల్డర్ లాగా వచ్చింది. అలాగే ఇలా 4-5 రకాల దీపాలు, ఏవో కొన్ని వెరైటీస్ మాత్రమే ఉన్నాయి. మామూలు రెగ్యులర్గా పెట్టుకునే ప్రమిదలు అట్లాంటివే ఉన్నాయి. ఇక్కడ ఆవులు చూస్తున్నారు కదా, ఇలా పింగాణిలో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ రెగ్యులర్గా ఈ గోడౌన్ అనేది ఉంటుంది. కానీ ఎస్పెషల్ ఇలాంటి దివాళీ టైంలో ఎక్కువ మంది తీసుకువెళ్తూ ఉంటారు దియాస్ అన్నవి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు దియా మోడల్స్ అన్నీ కూడా. ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్కి, అంటే ఇక్కడ నంబరింగ్ ఉంది కదా, అంత నంబర్ మనం తీసుకోవాలన్నమాట. సో కానీ నేను వెళ్ళే టైం కల్లా ఇక్కడ అన్ని నెంబర్ లేవండి. మొత్తం దియాస్ అన్నీ అయిపోయాయి. ఎక్కువ మంది ఈసారి వచ్చి తీసుకుని వెళ్ళారు. చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయింది అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ రెగ్యులర్ బొమ్మలు ఏవైతే ఉన్నాయో మనకి బొమ్మల కొలువులు కానీ, ఇంటీరియర్ డెకరేషన్కి కానీ కావాల్సిన బొమ్మలు, అలాంటి పెద్ద పెద్ద బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా పూర్ణ కుంభంతో ఉన్న దియాస్. కానీ ఇవి ఉన్నాయి, బట్ ఏంటి అంటే అక్కడక్కడ డ్యామేజ్ అయిన పీసెస్ మాత్రం ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం అయిపోయాయి వెళ్ళేసరికి. సో అంతగా యూట్యూబ్లో ఈ నాచారం గోడౌన్ అన్నది వైరల్ అయిపోయింది. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకువెళ్ళారండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ యాక్చువల్లీ ఇంకొంచెం ముందు వచ్చినట్టయితే కొన్ని అయినా మనకి దొరికిండేవి. ఇక్కడ కుండలతో సహా అన్నీ ఉన్నాయండి. ఇంటీరియర్కి కావాల్సినవి, అంటే ఇంటీరియర్ పాట్స్, లేకపోతే గార్డెన్కి కావాల్సినటువంటి పాట్స్, లేదా గుమ్మాల దగ్గర పెట్టుకోవడానికి ఇలా గుర్రాలు, ఏనుగులు, ఇలా పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే బొమ్మలకు పెట్టుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే బోల్డ్ అన్ని వెరైటీస్ బొమ్మలు ఉంటాయి. అండ్ జాడీలు, పచ్చడి జాడీలు, అవి కూడా చాలా తక్కువ ప్రైస్లో ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న సరుకు అంతా కూడా అయిపోయింది. బట్ కొన్ని రోజులు అయిన తర్వాత వెళ్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు మనం కొనుక్కొని మన షోకేస్లో పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. సో అలా ప్లాన్ చేసుకుని వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ అలా పడేసి ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఎక్కువ రద్దీగా వచ్చేసారు జనము. మేము ఎక్స్పెక్ట్ చేయనంత జనం వచ్చారు. అందుకనే మేము ఆర్గనైజ్ చేయలేకపోయాము. ఎక్కడికక్కడ తీసుకుని వెళ్ళిపోయారు. ప్రమిదలు అన్నవి ఎన్ని వెరైటీస్ చేసామో అన్ని వెరైటీస్ కూడా మ్యాక్సిమం అయిపోయాయని చెప్పి ఇక్కడ ఎవరైతే ఇవి అమ్ముతూ ఉన్నారో వాళ్ళు చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఏనుగులు ఎంత బాగున్నాయో, అసలు రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట. చూస్తుంటేనే చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో బొమ్మల కొలువు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి మనం ట్రై చేయొచ్చు. అండ్ ఇలా ఫెస్టివల్ సీజన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం వెళ్ళి చూసుకుంటే మళ్ళీ కొత్త సరుకు వస్తుంది కాబట్టి అట్లాంటివి తీసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్లీ దియాస్ కోసమే ఇక్కడికి ఎక్కువ మంది వచ్చారండి. వీళ్ళు రకరకాల దియాస్, అంటే ఏనుగు మీద దీపాలు, అలాగే తాబేలు మీద దీపాలు, ఇలా ఈసారి బోల్డ్ అని రకాలు తయారు చేశారు. కానీ మచ్చుకి మీకు చూపించడానికి ఒక్కటి కూడా ఇక్కడ లేదు. ఈ కుంభం ఏదైతే పూర్ణ కుంభం ఉందో ఇట్లాంటివన్నీ డ్యామేజ్ అయిన పీసెస్ మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి. అలాగే హ్యాంగ్ చేసుకున్న దీపాలు, ఇట్లా రకరకాల దీపాలు ఉన్నాయి హ్యాంగ్ చేసుకునేవి ఇట్లా అన్నమాట. కాకపోతే ఇవన్నీ కూడా ఎక్కడో ఒకడ లైట్గా డ్యామేజ్ అయిన పీసెస్ అన్నమాట. ఇవి మన పోర్టికోలో కానీ కారిడార్స్లో కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు దీపం పెట్టి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నెల్లాళ్ళు మనం దీపాలు వెలిగించుకుంటాం కదా, అలా వెలిగించుకోవటానికి ఈ హ్యాంగింగ్స్ అన్నవి బాగా యూజ్ అవుతాయి. మళ్ళీ సరుకు తెప్పించాలి, సరుకు తీసుకుని వస్తే ప్రమిదలు అవన్నీ మళ్ళీ మేము తెచ్చుకుంటే కనుక అందరికీ మళ్ళీ ఇంటిమేట్ చేస్తామన్నట్టుగా చెప్పారు వాళ్ళు. సో ఇక్కడ మీకు ఫ్లవర్ డెకరేషన్స్కి నీళ్లు పోసి పాట్లో ఫ్లవర్స్ అవి డెకరేట్ చేస్తారు కదా, సో అట్లాంటివి కూడా చాలా వెరైటీస్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్